నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ రోజు నీడ్ ఆఫ్ ద అవర్ డిస్కషన్ పాయింట్ ఏంటంటే మావిగన్ పేరుతో 2029 ఎన్నికల్లో ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న మాట. వాట్ యు సే? అసలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఓటమి అంచుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని అసంబద్ధమైన కార్యక్రమాలు, అసలు అసంబద్ధమైన మాటలు, అణచివేత ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. అంతా బాగున్నోడు పరిపాలన గురించి, ప్రజల గురించి ఆలోచిస్తాడు. లేనివాడే, పరిస్థితి బాగలేనివాడే ఎన్నికల గురించి, మిగతా వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. లేకుంటే ప్రజల ముందు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ ఆ పొజిషన్లో ఈ రోజున ఉంది. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికి కూడా. సో స్పష్టంగా ప్రకటించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీలో ఫ్రస్ట్రేషన్, తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, మీ పర్సెప్షన్ మీకు ఉండొచ్చు. అది నిజమే అనుకుంటే కూడా మీరు ఇచ్చిన మావిగన్ అనే స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీకి చాలా బూస్ట్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ని పెంచింది అనే మాటని అంగీకరిస్తారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వణుకుతా ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే అసలుకి పెద్ద ఒక గొప్ప విశాలమైన ఆలోచన. యాక్చువల్గా రాయలసీమ వాడిగా నాకు రాయలసీమకు ప్రయోజనం జరగాలన్న కోరిక నాకు ఎప్పటికీ ఉంటుంది. కానీ మావిగన్న, అమరావతి అని రెండు విషయాలు కంపారిజన్కి వచ్చినప్పుడు మావిగన్ అనేది 110 కిలోమీటర్లు దాదాపు ఉన్న ఒక లెంత్లో ఉండి ఒక 50 లక్షల జనాభాతో ఉన్న ఒక ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఎస్టాబ్లిష్డ్ సిటీలు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, ఆ తర్వాత గుంటూరు కానీ ఉన్నాయి. అట్లాగే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, సీపోర్ట్లు ఉన్నాయి. దాంతోపాటుగా పెద్ద రైల్వే స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. సో పెద్ద మౌలిక వసతుల్ని పెద్ద ఎత్తున మళ్ళీ కొత్తగా పుట్టించే అసలు మీరు రండి అని బంగపెప్పని అక్కడ ఏంది లేదు. సార్ ఇవన్నీ మీకు తెలియదా? 2014లో తెలియదా? 19లో తెలియదా? 24లో తెలియదా? ఇప్పుడు తెలిసిందా? అక్కడ ఒక పట్టణం ఉంది, పోర్ట్ ఉంది, అక్కడ ఒక పట్టణం ఉంది, మీరు ఒక విషయాన్ని గమనించి, ఎయిర్పోర్ట్ ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ విజయవాడ ఏంది అమరావతికి ఒప్పుకున్నారు కదని, అది నాకు బాగా గుర్తుంది ఈ రోజుకి కూడా. స్టాండ్ మై స్టేట్మెంట్. అసెంబ్లీలో విజయవాడ దగ్గర పెడతాం, మేము విజయవాడ పెడతాం అని ప్రకటించారు. దాన్ని అందరూ స్వాగతించారు. ఆ రోజున మా ఎట్ల వాళ్ళం అసలు వీళ్ళెవరు చెప్పడానికి, వీళ్ళకి ఏంది అన్ని ప్రాంతాలతో మాట్లాడాలి కదా, రాజధాని అంటే అందరిది కదా, ఒక్కరిది కాదు కదా అని చెప్పాం. సో ఆ రోజున విజయవాడ ప్రతిపాదన ఉంది, అసెంబ్లీ రికార్డ్స్ చూసుకోవచ్చు ఎవరన్నా కానీ. ఊరికే కన్వీనియంట్గా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ చివరికి నిన్నేదో ఎవరో గుళ్ళో సిగరెట్ అంటించుకుంటే కూడా దాన్ని కూడా ఇష్యూగా మాట్లాడిన బాబు గారి గురించి నేను తక్కువ మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఆ మావిగన్ పాయింట్లు నేను చెప్పేంటంటే 28 గ్రామాల ఒక రాజధాని, అది గ్రామాల రాజధాని. ఇప్పటికి కూడా నగర పంచాయతీ నాట్ సంథింగ్ ఐ థింక్ నాట్ సిటీ. 28 గ్రామాల ప్రజలు అవమానిస్తలే లేదే. 28 గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తమ భూముల్ని, తమకు సంబంధించిన ఆస్తులన్నింటినీ త్యాగం చేస్తే అది 28 గ్రామాల రాజధాని ఎట్లా అంటారు? నేను 28 గ్రామాల ప్రజల పట్ల తగిన గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి 3 పంటలు పండే భూముల్ని ఆశ పెట్టి అవి 2 కోట్ల రూపాయలు ఎకరాకు డెవలప్మెంట్కి పెట్టి దాదాపు ఇప్పుడు 50,000 వచ్చే 50,000 2 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు డెవలప్ చేసి మీకు ఏమేమో చేస్తాయని చెప్తే ఈ రోజు కూడా సేమ్ ఆ రోజు ఎట్లా ఉందో కొద్దిగా మార్పులతో, ఆ రోడ్ల గీట్ల మార్పులతో తప్పనిస్తే చివరికి కొద్దిమంది కోర్టులు పోతే రోడ్లు తిప్పుకొని రౌండ్లు వేసుకొని పోయారు. తప్పనిస్తే కొత్తగా వచ్చిన మార్పు నాకే కనపడలేదు. సో అక్కడ భూములు ఇచ్చిన రైతులకు డెవలప్ చేస్తారా లేదనే దానిపైన లేని అనుమానం బయట నుంచి చూస్తున్నా మీకెందుకు ఉంది? ఎందుకు మేము దాంట్లో స్టేక్ హోల్డర్లు, ఈ రాష్ట్రంలో స్టేక్ హోల్డర్లు మేము. ముఖ్యంగా నేను తీసుకుని వస్తే నేను రాయలసీమకు సంబంధించిన వాడు కానీ అడుగుతాను, ఈ రోజున ఎవరి డబ్బులని 2 లక్షల కోట్లు ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు పెడతారు? అంత నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణ ఎవరికి మంచిది? రాష్ట్రానికి 30 అడుగుల లోతులో నీళ్లు పడే దాని యొక్క విలువ అన్నది 500 అడుగులు బోరేస్తే కానీ నీళ్లు దొరకని మాకు తెలుసు. అట్లాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎందుకు కదా అసలు దాని యొక్క ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తుందంటే ప్రపంచంలో ఉన్న ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు ఎక్సెట్రా పార్లమెంటు భవనం, ఇక్కడ అసెంబ్లీ భవనం, రకరకాలు చూస్తే వాడికైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000, 5,000, మ్యాక్సిమం 6,000. 20 ఎస్ఎఫ్టీకి
20,000 ఎస్ఎఫ్టీతో కడతా ఉన్నాం అన్నప్పుడే అక్కడ అర్థమైపోయింది. వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ రోజు రోజు వరల్డ్ క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ బిల్డింగ్ ఈజ్ నాట్ వరల్డ్ క్లాస్ బిల్డింగ్. మీరు కాదని చెప్పగలరా? పార్లమెంట్ బిల్డింగ్ ఢిల్లీలో కట్టింది మోడీ గవర్నమెంట్ వరల్డ్ క్లాస్ బిల్డింగ్ కాదని మీరు చెప్తారని చెప్పండి ఎదురుగా. డెఫినెట్గా నో. అట్లాగే ఇక్కడ కట్టిన అసెంబ్లీ అంత ఇంత క్లాస్ బిల్డింగే కదా. అంతెందుకు 5 స్టార్ ఫెసిలిటీస్తో కట్టేదానికి కూడా 4,500 5,000 కంటే ఎక్కువ ఖర్చు కావడం లేదు. ఈ రోజున హైయెస్ట్ ఖర్చు ఇష్యూ అయినప్పుడు ఖర్చు గురించి వినండి. ప్రాంతాన్ని మారుస్తాను. నో మేము ప్రాంతాన్ని ఎందుకు, మా మావిగన్లో అమరావతి ప్రాంతం ఉంది. మీ మావిగన్లో అమరావతి ప్రాంతం ఉంది, వాళ్ళ అమరావతిలో మీ మావిగన్ ఉంటది. మరి గోలేంది జనాలకి? మరి అది చంద్రబాబు చెప్పాలా? ఏంది నీ గోల నాకు అర్థం కావడంలే. మేము ఆ 28 గ్రామాలని పక్కకు పెట్టి రాజధాని గురించి మాట్లాడలే. మీరు చెప్తున్న మావిగల్లో 28 గ్రామాలు కూడా ఉన్నాయి కదా. బిల్డింగ్ కట్టడం ఉండదు కాదు. మేమేమంటున్నామంటే నువ్వు ఇంత 2 లక్షల కోట్లు ఎందుకయ్యా? 50,000 కోట్ల పైగా అప్పు చేశావు. ఒక 10-15,000 ఖర్చు పెడితే నువ్వు అనుకున్నావు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ 30 కిలోమీటర్ల పరిధిలో 2 ఇంటర్నేషనల్ అసలుకి ఎయిర్పోర్ట్లు కడతామన్నాం. ఏ విధంగా సహేతుకంగా ఉంది వినడానికి? అసలు ఏం చెప్పుకున్నా